impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. లెట్స్ గో టు ద వర్డ్. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము స్టోన్ టు బేతెల్. స్టోన్ టు బేతెల్ అంటే రాయి నుండి బేతేలుకు. నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, ఆలకించండి. కొన్నిసార్లు విశ్వాసి జీవితము కొంచెం చాలా అర్థవంతంగా లేకుండా, అర్థం కాకుండా వాక్యము, వాగ్దానాలు, ప్రార్థనలు, మందిరాలు, సేవకులు ఎన్ని ఉన్నా విశ్వాస జీవితము ఎప్పుడు ఏదో కొరతలో, కొదువలో, ఏదో ఇంకా జరగనట్లు, ఎప్పుడు ఇంకా ఏదో ఒక కొరత, ఒక బాధలోనే క్రైస్తవత్వం మగ్గిపోతానే ఉంటుంది. విశ్వాసులకు నిజం చెప్పాలంటే అంత ఆనందంగా ఉండరు. పాపం వారికి రక్షణ ఉంది కానీ రక్షణ ఆనందము వారికి తెలీదు. చాలా కొద్ది మందే ఈ వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యం చెప్పే ఫలాలను అనుభవిస్తారు. ఆ వాక్యం చెప్పిన స్థాయికి ఎదుగుతారు. ఆ వాక్యం చెప్పే మాటలు వాళ్ళ జీవితంలో నిజములుగా మార్చుకుంటారు. కొందరు గర్వం చేత, కొందరు అతిశయం చేత, కొందరు ప్రేమ లోపించడం చేత, కొందరు అవిశ్వాసం చేత, కొందరు క్రమశిక్షణ లేక, కొందరు దేవుని యందలి భయభక్తులు లేక, కొందరికి వినే హృదయం లేక, కొందరికి విన్నా ఆచరించక, కొందరికి మతానుసారమైనందువల్ల, ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి. కొందరికి చర్చికి ఆదివారం రావాలి మతం, ఇంకా మధ్యలో రాము, మాకు ఆదివారం ఒకటి అంటే అది ఒక మతం అన్నమాట. ఇది ఒక ట్రెడిషన్ లాగా. కొందరికి పండగ రోజే వస్తాం, క్రిస్మస్ పండుగ అంటేనే వస్తాం, అది ఒక మతం వాళ్ళకి. ఎన్నో కారణాలు, వేవేల కారణాల వల్ల వాక్యం మనలో నెరవేరదు. వాక్యం మన జీవితంలో ఫలించినట్లు కనబడదు. కానీ ఈ వాక్యం ఎవరిలో నెరవేరుతుందంటే ఎవడైతే దాన్ని శ్రద్ధగా వెతుక్కుంటాడో, విన్న దాన్ని అమలు చేయడానికి పూనుకుంటాడో, ఎవడైతే నమ్మకస్తుడై ఉంటాడో వాడిలో ఈ వాక్యం బాగా పనిచేస్తుంది. దేవుడు అనేవాడు ఒక బటన్ లాంటివాడు అనుకుంటాం. స్విచ్ నొక్కితే లైట్ వెలిగినట్లు మనం ఏదో ఒక ప్రార్థన చేసేస్తే ఆయనే చేసేసుకోవాలా అంత అనుకుంటాం. కాదు, క్రైస్తవత్వం అనేది ఎలాంటిదంటే తండ్రి పిల్లల సంబంధం లాంటిది, తల్లి పిల్లల సంబంధం లాంటిది, ఒక కుటుంబం లాంటిది. నాతో రాత్రి దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే, మందిరం అంటే ఏమి అని అడిగాడు నన్ను. నాకు అర్థం కాలేదు. మందిరం అంటే ఏముంది నాయన, నీ స్థలమే, నువ్వు వచ్చే స్థలము, అక్కడ నువ్వు ఉండే స్థలము అన్నారు. కాదు, హెవెన్లీ ఆఫీస్ ఆన్ ద ఎర్త్ అని చెప్పాడు నాకు. ఆయన కార్యకలాపాలు ఈ ఆఫీస్ నుండి చేస్తాడన్నమాట. హల్లెలూయా. దేవుడు ఇక్కడి నుంచి తన కార్యకలాపాలు చేసుకుంటాడు. ఇక్కడి నుంచే దేవుడు తన పిల్లలందరితో, ఇంత సభ అందరితో మాట్లాడతాడు. దేవుడు అందరినీ అడ్రస్ చేసే స్థలం ఇది. దిస్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు ఆఫీస్. ఇది మనం దాన్ని చాలా సింపుల్ అనుకుంటాం. మనం ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి అర్జీ పెట్టుకుంటాం. నువ్వు దేవుని ఆఫీస్ అంటే దేవుణ్ణి కలుసుకోవాలా, దేవుని దగ్గర ఏదన్నా పిటిషన్ వేయాలా, దేవునికి ఏదన్నా చెప్పుకోవాలా, దేవునికి ఏదైనా తెలియజేయాలా, దేవుడి నుంచి ఏదన్నా వినాలంటే నువ్వు ఈ ఆఫీస్కి రావాల్సిందే. ఆఫీసే లేకుండా నువ్వు ఎవరి దగ్గరికి పోతావు? గుర్తించమని కోరుతున్నాను. క్రైస్తవులు మతం, ట్రెడిషన్, పద్ధతులు, కొన్ని రకమైన అలవాట్లు, అందులో ఇరుక్కుపోయి దేవుని సామర్థ్యాన్ని భూమి మీద అనుభవించలేరు అన్నమాట. ఈరోజు మనం
ఎందుకని కొన్ని అనుభవించలేము? ఎలా ఇందులో నుంచి పూర్తిగా రూపాంతరమైన అనుభవంలోకి, వాక్యం మన జీవితంలో నిజ రూపంలోకి మనం ఎలా ప్రయాణించాలో మెల్లిగా చూసే ప్రయత్నం చేద్దాం. కీర్తనలు 77వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇది ఆసాపు కీర్తన రాస్తాడు. ఈ కీర్తనలో ఆయన ఏం చెప్తున్నాడో ఆలకిద్దాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. మన వాళ్లకు ఓపిక ఉండదు ప్రార్థన చేయడానికి, దేవుని దగ్గర కూర్చోవడానికి, దేవుని దగ్గరికి రావడానికి. కానీ ఆసాపు రాస్తూ కీర్తన ఏమంటాడంటే, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడతాను, ఆయన నా మొర చెవియొగ్గి ఆలకించే వరకు నేను ఎలుగెత్తి నా మనవి వినిపిస్తాను. పాత నిబంధనలో అసలు దేవుడు వింటాడో తెలియదు, వినడో తెలియదు. దేవుని హృదయం పెద్దగా తెలియదు వీరికి. ఇప్పుడు మనకెంతో బాగా తెలుసు ఆయన హృదయం ఎలాంటిదో. తన కుమారుణ్ణైనా మన కోసం పంపినంత ప్రేమ గలవాడై ఉన్నాడు. నేను చాలాసార్లు అడిగాను, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ ప్రశ్నే తప్పు. నేను ప్రేమిస్తున్నానా అని అనడమే తప్పు. ఎందుకంటే నేనే ప్రేమ అయి ఉన్నాను అన్నాడు. నేను ఎన్ని తప్పులు చేసినా ప్రేమిస్తావా అన్నాడు. నా ప్రేమను ఆపగలిగేది ఏదీ లేదన్నాడు. మరి నేను ఇంత పాపినైపోయినా నన్ను మన్నిస్తావా, నన్ను దారికి మార్చుకుంటావా అంటే అది పాపమే కానీ, ఉన్నవే కానీ, రాబోవునవే కానీ ఏవి నా ప్రేమ నుండి నిన్ను ఎడబాపలేవన్నాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి. యేసయ్య దగ్గరకు వచ్చేటప్పుడు ఈ కారణం చేత నాలో ఈ వాక్యం నెరవేరదేమో, ఈ కారణం చేత ఈ దేవుడు నా ప్రవర్తన ఆలకించలేదేమో అని ఒక్క అడ్డు కూడా పెట్టుకోవడానికి లేదు. నీకు ఒక్క అడ్డు కూడా లేదు. వ్యభిచారివా? ఒక్కసారి కాదు, కొన్ని సంవత్సరాలుగా అదే వృత్తిలో ఉన్నావా? దొంగవా? మోసగాడివా? జీవితాల్ని నాశనం చేసావా? ఇప్పుడు ఈ వర్తమానం వింటున్నావా? రాజకీయాలు చేసేవాడివా? పుల్లలు పెట్టేవాడివా? వాడికి వీడికి తంటాలు పెట్టి చూసేవాడివా? మోసాలు చేసేవాడివా? అయినా పర్వాలేదు. ఈ తండ్రి నీతో ఏమంటాడంటే, నువ్వు నా యుద్ధకు వస్తానంటే, తండ్రి తన కుమారుణ్ణి చేర్చుకున్నట్లు చేర్చుకుంటా, నా దగ్గరికి నిన్ను రాకుండా ఆపేది ఏదీ లేదు, నేను నిన్ను అసహించుకునేది కూడా ఏదీ లేదన్నాడు. ఎవరికైనా మాటలు అర్థమవుతున్నాయి? అంటే నేను నిన్ను అసహించుకునేంత దూరం నువ్వు పోలేవు. ఎలాగైతే దేవుని ఆశీర్వాదాలను మనం ఖర్చు పెట్టలేమో, ఎవరైనా భూమి మీద ఉన్న నీళ్ళన్నీ తాగుతారా? ఎంత దప్పికేసినా తాగలేవు. గాలంతా నాకేనని పిలుస్తారా? పీల్చలేరు. అలాగే ఆయన ఆశీర్వాదాలను అవగొట్టలేము, ఆయన ప్రేమను కొలవలేము. హల్లెలూయా. సింపుల్. కుమారుడు, వయసుకొచ్చిన కుమారుడు, 10-15 సంవత్సరాలు ఉన్నాయి, వాడికి ఒక అవయవం కావాల్సి వచ్చింది. తండ్రో తల్లో ఇమ్మంటే ఇవ్వదా? నా తెలిసి బాధపడుతూ ఇవ్వదు, సంతోషంగా ఇస్తుంది. నా అవయవం తీసుకొని నా కొడుకు బతుకుతాడు అని సంతోషంగా ఇస్తుంది. బహుశా ఈమె చనిపోతానని తెలిస్తే కూడా నా కొడుకు బ్రతికితే చాలంటుంది. ఒక కామన్ మనిషికే ఈ భావన అర్థమవుతుంటే దేవుడు ఇంకెంత ప్రేమగా ఉంటాడో, ఈ ప్రేమను పుట్టించిన ఆయనెంత ప్రేమగా ఉంటాడో ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. అందుకే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనది ఏదీ లేదు. శ్రమ అయినా, నిందైనా, బాధ అయినా, హింస అయినా, భయమైనా, ఉపద్రవమైనా, ఉన్నవైనా, రాబోవునవైనా ఏది మనల్ని మన తండ్రి ప్రేమ నుండి ఎడబాపలేరవు. అందుకే ఎప్పుడైనా నేను నాలో ఈ తప్పు ఉంది కదా, ఈ దేవుడు నా మొర ఆలకిస్తాడో లేదో అని అనుకున్నప్పుడు ఒక్క అడ్డు కూడా నువ్వు పెట్టుకోవడానికి లేదు. అలా పెట్టుకుంటే అది నీ అజ్ఞానమే అవ్వచ్చును. నీ అజ్ఞానం వల్ల, వాక్యం తెలియకపోవడం వల్ల, దేవుని హృదయం నీకు అర్థం కాకపోవడం వల్ల నువ్వు ఇందుకేననుకుంటా ఈ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా మొర ఆలకించట్లేదు అని అనుకుంటావు. అది నీ అజ్ఞానమే. ఆయన నువ్వు మొరపెట్టిన ఆ క్షణం నుంచే నీ మొర ఆలకిస్తూనే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్య నా మొర ఆలకిస్తూనే ఉన్నాడనండి. నన్ను విడువక ఎడబాయక నా చుట్టూ ఉన్నాడనండి, నన్ను వ్యాపించి ఉన్నాడనండి. నాకు తెలిసి నీకంటే ఈ భూమి మీద దేవునికి శ్రేష్టమైంది ఏదీ లేదు, కోరుకోదగింది కూడా ఆయనకు కూడా ఏది లేదంట. ఎందుకంటే అన్నీ ఆయనవే, ఆయనను ఆయన నీ వెంట పడుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో. అందరు చెప్పండి, అన్నీ ఆయనవే, ఆయనను ఆయన నా వెంట పడుతున్నాడు. ఏం పడింది అబ్రహాము దగ్గరికి పోయి, అబ్రహామా నా మాట విను, నీ వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదిస్తానని చెప్పడానికి అవసరమే ఉంది? అబ్రహాము ఎవరు? ఈయన ఎవరు?
ఆయనకి ఏం సంబంధం ఈ అబ్రహాముతో? దట్స్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. నీకు మనసిచ్చి, ప్రాణం ఇచ్చి, ముట్టుకుంటే నొప్పిచ్చే గుణం ఇచ్చి, నీకు దేహం ఇచ్చి, రక్తం ఇచ్చి, ఏం తగిలినా రక్తం కారుతుంటే ఇదంతా ఎరిగే నిన్ను ఇలా సృష్టించాడు. ఎందుకంటే కన్న తల్లి కంటే ఎక్కువగా నీకు ప్రేమ చూపడానికి ఆయన ఉన్నాడని. హల్లెలూయా! ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? జస్ట్ రిసీవ్ ఇట్. రిసీవ్ ద కంఫర్ట్, కన్సోల్ బై ద వర్డ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను ఎలుగెత్తి మొరపెడతాను, నువ్వు వినేదాకా మొరపెడతాను. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతకి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు నొల్లకు ఉన్నది. ప్రార్థన అయితే చేస్తున్నాడంట. ఆయన సహాయం కోసం రాత్రంతా చేతులు చాచే పెడుతున్నాడంట. నాకు సాయం చేస్తాడు ఈ దేవుడని. కానీ ప్రాణానికి ఓదార్పే రాకోకుండా ఉంది. ఈ దేవుడు వినేదాకానే మొరపెడుతున్నాను, మరి నాకైతే జవాబు రాలేదు, ఓదార్పు ఏమాత్రం రాలేదు అంటున్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కుంగిపోవచ్చున్నది. ఈ ఆసాపు దేవుని గురించి అనుకుంటే చాలంట కుంగిపోతున్నాడంట, అన్ని నిట్టూర్పులు వదులుతున్నాడంట. ఏం వింటున్నాడో ఏమో, అసలు వింటున్నాడా లేదా? ఇది మానవుని మనసు అన్నమాట. అక్కడ చూడండి, మనిషి యొక్క స్వభావం బయటపడుతున్నది. ఎంతసేపు అవిశ్వాసంలోకి తొంగి చూస్తాడు, కానీ మానవుడు నా దేవుడు వింటున్నాడని అనుకోలేడు. హల్లెలూయా! ఆసాపు తన అనుభవాన్ని రాస్తున్నాడు. నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు నాకు, షబ్బా, ఈయనే పరిష్కారం అనుకుంటాను, ఈయనేమో వినడు, ఈయనేమో నాకేం పలకడు, నేను ఏడుస్తున్నా పెద్దగా పట్టించుకోడు. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కుంగిపోతున్నది. నేను ధ్యానం చేస్తూ ఉండే, ఈ దేవుడు ఇట్లా సాయం చేస్తాడులే, అట్లా సాయం చేస్తాడులే, కాపాడుతాడులే, విడిపిస్తాడులే అని అనుకుంటాను. అనుకునే కొద్ది ఇంకా కుంగిపోతున్నాను, నాకు అన్ని బాధలు గుర్తొస్తున్నాయి అంటున్నాడు. కమా, నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాటలాడలేకై ఉన్నాను. దేవుని అపార్థం చేసుకుంటున్నాడు ఈ కష్టకాలంలో. ఏమన్నాడు? నువ్వు నా కళ్ళు మూతపడినీవు నాయనా, పండుకుంటే చాలు ఏదో కష్టం వస్తుంది, 10 నిమిషాలు ప్రశాంతంగా నిద్రపోదామంటే ఏదో జరుగుతూ ఉంది. నా కళ్ళు మూతపడనీవు, నేను మాట్లాడే కూడా రావడం లేదు, కలవరము, భయం వచ్చేస్తూ ఉంది నా లోపలికి అంటున్నాడు. దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నాడు. చూడు, కష్టకాలంలో దేవుణ్ణి అందరూ అపార్థం చేసుకుంటారు. దేవుడు సరిగా అర్థం కాడు. ఆ కష్టాల సమయంలో మనవాడు కూడా అపార్థం చేసుకుంటున్నాడు దేవుణ్ణి. నువ్వు నా కళ్ళు మూతపడనీవు, నన్ను మాట్లాడలేకుండా నేను ఈ కష్టంతో అంటున్నాడు. తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసుకు తెచ్చుకొందును, నా ముందు సంవత్సరాలను నేను గుర్తు తెచ్చుకుంటాను అంటున్నాడు. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుదును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికాను. నేను రాసుకున్న పాటలు, నేను పాడిన పాటలు అన్నీ పాడుకుంటా నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. నేను రాత్రంతా కూర్చొని అవి జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. పాపం ఏ కష్టంలో ఉన్నాడు. ప్రభువు నిత్యమో విడనాడునా తనకు తానే చెప్పుకుంటున్నాడు. ప్రభువు ఎల్లప్పుడూ వదిలేస్తాడా? ఎన్నటికీ కటాక్షం ఇయ్యడా? ఇంకిట్లా వదిలేసినట్లేనా అని తనకు తాను చెప్పుకుంటున్నాడు. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఇంకా ఆయన కృప లేకుండా అయిపోయిందా? నా మీద చూపించాడా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, ఆయన చెప్తాడు మాట, అది తరతరాలకి జరగకుండా పోయిందా? దేవుడు కటాక్షింప మానేనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? కోపడుతున్నాడు, ప్రేమ చూపిడా అనుకుంటున్నాడు. అందుకు నేను ఇలాగనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందనటకు అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. లాస్ట్కు ఆసాపుకి ఎలా మనసు వచ్చేస్తుందంటే, ఈ కష్టాలన్నీ చూసి దేవుని దక్షిణ హస్తము ప్రేమించేది, రక్షించేది, కాపాడేది, తప్పించేది మారిపోయింది అనుకుంటా. ఈ దేవుడు ఇంకా కష్టాలే పెడతాడు, బాధలే ఇస్తాడు తప్ప మనల్ని కాపాడాడు అనుకుంటా అనేలాగా అయిపోయిందంట ఆయన హృదయం. చూద్దాం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకుందును. హల్లెలూయా! అందరు చెప్పండి హల్లెలూయా. మళ్ళీ మెల్లిగా తన డైలాగ్స్ మారుతా ఉన్నాయి. ఏమంటాడంటే, ఇక దేవుడు మర్చిపోయాడేమో అని అనుకుంటూ ఇప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి ఆయన దగ్గర ఏమి లేవంట. ఒక్క మంచి జరగట్లా, అనుకున్నవేవి జరగట్లా, ఇదేదో జరిగిపోతే బాగుపడతాం అనుకుంటే అది జరగట్లా,
ఈ డబ్బు వచ్చేస్తే బాగుపడతాం అనుకుంటే అది రావట్లా, ఆడ తీసుకున్నవాడు ఇస్తే ఇక బాగుపడతాం, ఏదో మా బతికేదో మేము బతుకుంటాం అంటే వాడు ఇవ్వట్లా. ఒక పక్క అప్పులు, శరీరము, అనారోగ్యము, అస్వస్థత, భయము, పిల్లల భవిష్యత్తు అన్నీ చుట్టుకునేసినాయి. గుర్తు తెచ్చుకుందామంటే కష్టాలే కనపడుతున్నాయి. అయితే ఈ భక్తుడు అంటున్నాడు, ఇంకా ఇప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి ఏం లేదు, నా గతంలో నువ్వు చేసిన అద్భుతాలు, నా గతంలో నువ్వు చేసిన కార్యాల లిస్టునంతా నేను జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. నువ్వు నా గతంలో చేసినవే కొన్ని అద్భుతాలు, అవి నేను ధ్యానం పెట్టుకొని ఆలోచన చేసుకుంటానంటున్నాడు. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు జరిగించేది నువ్వే నాయనా అని చెప్తున్నాడు. నీ బాహుబలము వలన యాకోబు, యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. గుర్తుపెట్టుకోండి, యాకోబును యోసేపును గుర్తుపెట్టుకోండి. విల్ కమ్ దేర్. అందరు చెప్పండి గట్టిగా, నీ బాహుబలము వలన యాకోబును, యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జనములు గజగజలాడని. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట. నిన్ను చూస్తే నీళ్ళే వణుకుతున్నాయి కదా, సముద్రాలు వణికిపోతున్నాయి. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కుల పారెను. ఈ దేవుడు ఎంత శక్తివంతుడో ఆసాపు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వణికి కంపించెను. నీ మార్గములు సముద్రములలో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తుపడలేక ఉండెను. అయ్యా, ఈ ఉరుములు, మెరుపులు, ఈ నీళ్ళే నీ దెబ్బకు వణుకుతున్నాయి. నువ్వు ఇంత శక్తిమంతుడవు. నాకు సహాయం చేసే మార్గాలు నీకు సముద్రాల్లో కూడా ఉన్నాయి. నువ్వు ఎలా మార్గాలు సముద్రాల్లో పెట్టినావో కూడా నాకు తెలుసు. నేను అవి గుర్తు తెచ్చుకుంటున్నాను. అందరు చెప్పండి, నీకే అద్భుతం జరగడం లేదా? అలిసిపోయావా? ఈ దేవుడు మరిచిపోయాడేమో అనిపిస్తోందా? ఒక్కసారి ఆలోచించు, నీ పితరులకు నీ దేవుడు చేసిన అద్భుతాలను. మనోడు ఏం గుర్తు చేసుకుంటున్నాడంట? ఎలా విడిపించాడో, ఎలా సముద్రాన్ని విడగొట్టి లోపల దారేసి నడిపిస్తూ వచ్చాడో అవి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటాడు చూడు, నీ మార్గములు సముద్రములో నుండెను. ఆ ఎర్ర సముద్రం పాయలైనప్పుడు, ఆ ఫరో సైన్యం అంతా ఇశ్రాయేలులను తరుముతూ వస్తున్నప్పుడు, ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే సైన్యము, మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు చూడండి, అందరు చెప్పండి, ముందు సముద్రం అనండి, వెనక తరుముతున్న సైన్యము. ఇప్పుడు మధ్యలో ఎవరున్నారు? ఇశ్రాయేలీయులు. ఇటు పోతే సముద్రంలో పడి చస్తారు, అటు వద్దని వెనక్కి పోతే శత్రువుల చేతిలో చనిపోతారు. కానీ దేవుని మార్గాలు ఎక్కడున్నాయంట? సముద్రములో ఉన్నాయంట. నిన్ను శత్రువుల చేతికి చిక్కించాడా? నీ కష్టంలో నాశనం అవనించాడా? ఆ మాట చూడండి ఎలా గుర్తు చేసుకుంటున్నాడు ఆసాపు. నీ మార్గములు సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను. హల్లెలూయా. ఆయనకి ఎక్కడ మహా జలరాశుల్లో ఆయనకు దారులు ఉన్నాయంట. నీ అడుగు జాడలు గుర్తింపబడకై ఉండెను. ఎట్లా అనుకుంటున్నాడు? నీ అడుగు జాడలు మేము గుర్తింపబడకుండా, అంటే మాకు కనపడట్లేదు ఆయన అంతే, కానీ నీకు మాత్రం అక్కడ ఉన్నాయి దారులు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మార్గములు సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు మాకు గుర్తుపట్టబడలేకున్నాయి. చూద్దాం. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. కీర్తనలు 78:12. ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేశాను. ఇది కూడా ఆసాపు కీర్తనే. చూడండి ఏం చేశాడు. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను, ఆయన నీటిని రాశిగా నిలిపెను. సముద్రాన్ని ఇలా ఎడగొట్టి నడి సముద్రం మీద ఆరిన నేల మీద నడిపించినట్లు నడిపిస్తూ పోయి అటుపక్క ఇటుపక్క నీళ్లను రాశిగా ఇలా గోడల్లా నిలబెట్టాడంటే తన ప్రజల కోసం. హల్లెలూయా. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన త్రోవ చూపెను. హల్లెలూయా. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై
దారిలో కళ్ళు కనపడకుండా అరే ఎట్టపోవాలరా అనుకోవడం కాదు, వెలుగు అయి తానే వారికి మార్గమై నడిపిస్తూ వచ్చాడంట. హల్లెలూయా. అందరు చెప్పండి, నడిపించేవాడు ఆయనే, మార్గం చూపేవాడు ఆయనే. నువ్వు నీ విశ్వాస యాత్రలో అవిశ్వాసము భయము చెందకుండా విశ్వాసంతో ఆయనకు ప్రార్థిస్తూ ఆయన వైపు చూస్తే సరిపోతుంది. హల్లెలూయా. చూద్దాం. అరణ్యములో ఆయన బండలు చీల్చి నీళ్ల కాలువలు కాదంట, సముద్రమంతా సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగని. అందరు చెప్పండి, బండ నీలో నుంచి నీళ్లు వచ్చి సముద్రం అయిపోగలదు. రిమెంబర్ దిస్. ఆసాపు ఏం చేస్తున్నాడు? కష్టాలలో ఇవి గుర్తు తెచ్చుకుంటున్నాడంట. బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా, రాయిలో నుండి బండల్లోంచి మొత్తం మోడు బారిపోయిన ఈ జీవితంలోంచి సముద్రమంతా సమృద్ధిగా సంపదని తీగలడు, ఆరోగ్యాన్ని తీగలడు, నెమ్మదిని తీగలడు, లోక వంశములను నీ వాళ్ళు ఆశీర్వదించగలడు, నీ పిలుపు అందుకొని లక్షల జనాన్ని నీ కోసం పోగేయగలడు. దిస్ గాడ్ కెన్ డూ వండర్స్. అందుకే డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ బై యువర్ ఎబిలిటీ. డోంట్ లిమిట్ గాడ్ బై కంపేరింగ్ విత్ యువర్ ఎబిలిటీ. నీ సామర్థ్యంతో పోల్చుకొని దేవుని శక్తిని కూడా నువ్వు అదుపు చేయగలవు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఓ మానవుడా, నీ శక్తితో నువ్వు పోల్చుకొని నిన్ను నువ్వు చూసుకొని నీ బలహీనతలతోనూ నీకుండే దారులు అనుకూలాలు, నీ దగ్గర ఉండే డబ్బు, నీకున్న ఆరోగ్యము, వయస్సు, బలము, బలగమంతా లెక్కలేసుకొని ఇంతే కదా నేను చేయగలనన్న తప్పుడు ఊహల్లోకి వచ్చి దేవుణ్ణి కూడా నీ జీవితంలో పని చేయకుండా ఆపుకోగలవేమో జాగ్రత్తగా చూసుకోవాలి. డోంట్ లిమిట్ గాడ్ బై సీయింగ్ యువర్ ఎబిలిటీ. అందుకే అన్నాడు, క్రీస్తు యేసు ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరము తీరుస్తానండి. ఆయన ఐశ్వర్యము చొప్పున ఏదైనా చేస్తాడండి. అందరు చెప్పండి, నేనే నమ్ముతున్నా. అందుకే అంటాడు కదా, నీరు పోసేవాడు ఒకడు, నాటినోడొకడు, కానీ వృద్ధి చేయవాడు దేవుడే. నేనే ప్రార్థన చేస్తున్నా, నేనే వాక్యం చదువుకుంటున్నా, నేను ఆయన దగ్గర నీతిగా ఉండ ప్రయత్నిస్తున్నా, నాకు కార్యములను జరిగించేవాడంతా ఆయనే. హల్లెలూయా. చూద్దాం, లెట్స్ సీ. బండలో నుండి ఆయన నీటి కాలువను రప్పించను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాను. హల్లెలూయా. 24వ వచనం. ఆహారమునకై వారి మీద మన్నాను కురిపించను. కమాన్ ఎవ్రీబడి చెప్పండి గట్టిగా, ఆకాశ ధాన్యము. ఎప్పుడైనా విన్నారా నాతో మాట్లాడిన మాట ఇది? ధాన్యము నేల మీద చూసాం పండడం. ఆకాశ ధాన్యం ఎప్పుడైనా వింటిరా? కష్టపడితే డబ్బు రావడం చూశారు, ఉద్యోగం చేస్తే జీతం రావడం చూశారు. ఆకాశ జీతాలు, ఆకాశపు శాలరీలు, ఆకాశపు డబ్బులు, ఆకాశపు ఆరోగ్యం, ఆకాశపు నీళ్లు, ఆకాశ ధాన్యాలు మీరు ఎప్పుడైనా చూసారా? అదిగో గుర్తు చేసుకోండి. ఎవడు సహాయానికి రాడా? ఎవడు ఆదుకోడా? ఎవడు నిన్ను బలపరచడా? నిన్నందరూ వెలివేశారా? ఎవరు లేరనుకుంటున్నావా? పొరపాటు పడ్డావు. అందరు చెప్పండి, నేల పండితే ఎంత, పండకపోతే ఎంత? నేల శపించబడనని భయపడుతున్నావా? ఆకాశం ఇంకా బతికే ఉంది, ఫలించుటకు సిద్ధముగా ఉంది. ఆకాశ ధాన్యము నీ కొరకు కురుస్తుంది. హల్లెలూయా. నేల శపించబడనని చెప్పి వీరేం చేసినా వీరు వృద్ధికి రాలేరని ఎరిగిన దేవుడు ఇక నేల ధాన్యాన్ని వదిలి ఆకాశ ధాన్యాన్ని పంపాడంట వారి కోసం. అందుకే ఇఫ్ ద హోల్ హెల్ కమ్ అగైన్స్ట్ యు, ఇట్ కెన్ నాట్ విత్స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నరకమే నీకు ఎదురుగా వచ్చినా అది నీ ముందు నిలవలేదని వాక్యంలో రాయబడింది. ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ మాట. నేను నిన్ను అన్ని నామముల కన్నా పైనామమైన యేసులో ఆయన శరీరముగా మార్చాను కదా, ఇక నన్ను ముట్టుకోగలిగితేనే ఎవడైనా నిన్ను ముట్టుకుంటాడంటాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై గాడ్. ఎంతమంది ఆయన మనల్ని తన శరీరంలో కలుపుకున్నాడు అంటున్నారు? సంగమునకు శిరస్సు ఎవరు? శిరస్సు యేసయ్య. మరి శరీరం ఎవరు? సంఘం అంటే ఎవరు?
యేసయ్య శరీరమై మీరు అందరు చెప్పండి, నేను యేసయ్య శరీరము. అందుకే చెప్పింది, నిన్ను ముట్టువాడు. ఎవరు ముడుతున్నాడు? కాళ్ళు ముట్టట్లేదంట, తలకాయ కన్నుకుంటున్నావు. ఆ మాటలు నువ్వు ఎక్కడైనా తీసుకో, అన్ని కలవాల్సిందే. నిన్ను ముట్టువాడు నా కనుపాపలు ముట్టుచున్నాడు అన్నాడు. వావ్! నీ విరోధులకు నేను విరోధినవుతానన్నాడు. ఎందుకంటే ఇది నా శరీరం. ఇది ఇఫ్ ఎనీబడి టచ్ మై బాడీ, దే ఆర్ టచింగ్ డైరెక్ట్లీ మై ఐబాల్. రిసీవ్ ద స్ట్రెంగ్త్ టుడే. ఆకాశ ధాన్యము వారికి అనుకుని, అందరు చెప్పండి గట్టిగా, ఆకాశ ధాన్యము. చెప్పండి గట్టిగా, ఆకాశ ధాన్యము. గట్టిగా చెప్పండి, ఆకాశ ధాన్యము. హెవెన్లీ హార్వెస్ట్ అనండి. హల్లెలూయా. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. అందరు చెప్పండి, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను. తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ధూళి అంత విస్తారముగా మాంసం అనండి. ధూళి అంత విస్తారమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారము ఆయన వారి మీద కురిపించెను. చెప్పండి గట్టిగా, కురిపించనండి. హల్లెలూయా. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేశాను. అంటే ఇంటి చుట్టూ అయ్యే అంట. దిస్ గాడ్ ఇస్ సచ్ ఎ టెరిబుల్ గాడ్. 78:6 యథార్థ హృదయులుగాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును బోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను చెప్తున్నాడు. రే, మీ పాత తరం పితరుల్లాగా మీరు మూర్ఖులై, అవిశ్వాసులై, అజ్ఞానులై, యథార్థవంతులు కాక తిరగద్దండ్రా. దేవుడు చెప్పినట్టు జ్ఞాపకం చేసుకోండి అని హితబోధ చేస్తున్నాడు వాళ్ళకి. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలెనని వారికి ఆజ్ఞాపించను. అందరు చెప్పండి, మీ పిల్లలకు ఈ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాలనండి, ఈ ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పాలనండి. చూద్దాం. విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనలేకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. చెప్పండి గట్టిగా, నీ సామర్థ్యము కొలది, నీ బలము కొలది ఈ దేవుణ్ణి అంచనా వేయొద్దు. తన సామర్థ్యము కొలది ఆయన నీతో వ్యవహరిస్తాడు. ఇదిగో, నువ్వు మరిచిపోతేనే నీకు ప్రమాదం. నువ్వు గుర్తు చేసుకొని ధైర్యపడు, ఆ రోజు తప్పక వచ్చి తీరుతుంది. 78:43 ఐగుప్తులో తన సూచక్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. అందరండి, ఎందుకు ఇలా పాడైపోతారంటే, ఎందుకు దేవుని సహాయాన్ని పొందలేమంటే, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోకపోవడం వల్ల. దేవుడు చేసిన అద్భుతాలన్నీ ఇంట్లో కూర్చొని జ్ఞాపకం చేసుకుంటూ కూర్చోవాలా. ఇంత ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుణ్ణి కదా నేను ఆరాధిస్తున్నాను, నాకు ఈయన ఏదైనా తక్కువ చేస్తాడా? దేవుడు ఏం చేశాడు? ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య శక్తిని నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ ఉండాలంట. హల్లెలూయా. చూద్దాం ఏమైంది, దేవుడు ఎలా చేశాడు, ఒక వ్యక్తిని దేవుడు ఎలా మార్చాడు, ఎలా ఆశీర్వదించాడో ఉదాహరణగా ఒక వ్యక్తి జీవితాన్ని మనం ధ్యానిస్తూ స్టడీ చేస్తూ మెల్లిగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జెనసిస్ చాప్టర్ 27:41 చూడండి. ఇది ఏంటంటే సందర్భము, యాకోబు ఏశావు అనే అన్నదమ్ములు ఉంటారు. ఈ ఏశావు తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాడు. యాకోబు మోసంగా దాన్ని కొట్టేస్తాడనమాట ఆశీర్వాదాన్ని. అన్న ఈ ఏశావు అనమాట. అన్న ఈ యాకోబును ఎలాగైనా చంపుతాడేమో, నా ఆశీర్వాదాన్ని లాగేశాడు కదా. ఏశావు పెద్దవాడు అనమాట. ఇతని మీదికి రావాల్సిన ఆశీర్వాదము మనోడు కొట్టేస్తాడనమాట. చర్మం కప్పుకొని తండ్రి దగ్గరికి పోయి నేనే పెద్దవాడినని మాయ చేసి తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని దొంగిలిస్తాడు.
దానికి పెద్దోడికి అయిన ఏశావుకు కోపం వచ్చి యాకోబుని ఎక్కడ చంపుతాడోనని యాకోబు భయపడి ఇక అక్కడి నుంచి బయలుదేరి ఆ ఊరును ఆ దేశాన్ని వదిలేసి వస్తున్న సందర్భం ఇది. ఎంతమందికి ఇప్పుడు వాక్యం ఎక్కడ దాకా అర్థమైంది? చూడండి ఏమైందో చూద్దాం. తన తండ్రి యాకోబు ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టాను. యాకోబు మోసంగా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాడు. ఏశావు అన్న నాకు రావాల్సిన దీవెన నీ మీదకి తెచ్చుకున్నావే అని కోపంగా పగబట్టాడంట. మరియు ఏశావు నా తండ్రి గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకున్నాను. ఒక టైం వస్తుంది, ఆ టైం కోసం వెయిట్ చేస్తుండవు, వాడిని చంపే తీరాలా అని అనుకుంటున్నాడంట వీడు మనవాడు. 42. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గురించి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లా నేను ఇదిగో నీ అన్నయ్య అయిన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. నువ్వు ఆశీర్వాదాన్ని కొట్టేశావు, నిన్ను ఎలాగైనా చంపాలని టైం కోసం మీ అన్న వెయిట్ చేస్తున్నాడని అమ్మ చెప్తున్నది. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. మీ అన్న ఫుల్ కోపం పెట్టుకొని ఉన్నాడు కదా నాయన, ఆ కోపం అంతా చల్లారిపోయే వరకు నువ్వు లాబాన్ ఇంటికి పో, మా అన్న ఇంటికి పోయి నువ్వు ఆడే ఉండు, నువ్వు క్షేమంగా ఉండు నాయన అని తల్లి చెప్పి పంపుతుంది రిబ్కా. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించదను, ఒక్కనాడే మీ ఇద్దరును నేను పోగొట్టుకునేలా అనను. నేను టైం వచ్చినప్పుడు మళ్ళా నిన్ను ఇంటికి పిలిపిస్తా పోనైనా, నువ్వు పో, నేను ఇద్దరిని పోగొట్టుకోలేను, నా చేత కాదు, నువ్వు పోనైనా అని చెప్తుంది. ఇప్పుడు 28:10 ఇక్కడ నాకు ఎంతమందికి అర్థమైంది? అమ్మనే లాబాన్ దగ్గరికి పంపిస్తున్నది, ఎందుకంటే అన్న ఫుల్ కోపం పెట్టుకొని ఉన్నాడని. చూద్దాం ఏమైంది. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. అందరు చెప్పండి గట్టిగా, యాకోబు ప్రయాణం మొదలు పెట్టాడనండి. ఏ సందర్భం పెట్టిన సందర్భం భయంతో బయలుదేరుతున్నాడు అనమాట. అమ్మ చెప్తుంది, రే మీ అన్నకు దొరకద్దు, నువ్వు పద వెళ్ళిపో, మీ అన్న చంపేస్తాడు, నువ్వు ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నావు, మీ అన్న చంపేద్దాం అనుకుంటున్నాడు, నువ్వు పదనైనా నువ్వు పారిపోవాలి, నువ్వు వెళ్ళిపో అని హడావిడిగా పంపించేస్తున్నారు. ఏమైందో చూద్దాం. ఒక చోట చేరి పొద్దుకింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాను. ప్రయాణమైపోతా ఉన్నాడు యాకోబు. అరణ్యం, పాపం బట్టలు కూడా తీసుకుపోలేదు, తనతో పాటు తిండి కూడా లేదు, ఏమీ లేదు. పాపం ఉట్టి చేతులతో భయం మీద సరిగా చెప్పులు కూడా వేసుకున్నాడో లేదో. రే మీ అన్నకు దొరికినా ఉంటే చంపేస్తాడు, నువ్వు ముందు తక్షణం పారిపోమంటే పారిపోయి భయంతో వచ్చేస్తున్నాడు. రాత్రి అయింది, ఒక చోటికి వచ్చాడండి. అక్కడ ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని, అక్కడ అన్ని రాళ్ళే ఉన్నాయంట. అందరు చెప్పండి, రాళ్ళు అనండి. ఇందాక చెప్పుకున్నాం, రాళ్ళు ఎక్కడ చూసాం? పెద్ద బండల్లో నుండి సముద్రం అంతా నీళ్ళనిచ్చాడంట. హల్లెలూయా. ఇవాళ వర్తమానం ఏమిటి? రాయి నుండి బేతేలుకు. హల్లెలూయా. ఆల్రెడీ మనం ఒక రాయిలో నుండి సముద్రం అయినది మనం చూసాం. ఇప్పుడు మరి ఇంకొక రాయి చూస్తున్నాం. అక్కడ రాత్రి నిలిచిపోయిన ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు. తన దగ్గర పాపం ఒక చిన్న మూట లేదు, ఒక చిన్నది ఏదీ లేదు, ఉట్టి కట్టుబట్టలతో వచ్చేసాడు అనుకుంటా. ఒక రాయి ఉంటే ఆ రాయి తీసుకొని తలాపుగా దిండుగా పెట్టుకొని పడుకున్నాడంట. ఏమైందో చూద్దాం. అప్పుడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. ఒక నిచ్చెన వేయబడినట్లు కల వచ్చిందంట. అది నేల మీద నుంచి ఆకాశానికి నిచ్చెన ఉందంట. ఆ నిచ్చెన మీద ఆకాశం నుండి దేవదూతలు కిందికి ఎక్కుతున్నారు, కిందికి దిగుతున్నారు, పైకి ఎక్కుతున్నారు. ఈ కల వచ్చిందంట మనోడికి, అక్కడ పడుకొని ఆ రాయి మీద పెట్టుకొని నిద్రపోతుంటే. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, దేవుడు ఆ నిచ్చెన పైన నిలబడుకొని ఏమంటున్నాడంట, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. హల్లెలూయా. అందరు చెప్పండి, ఎడారి, కనీసం ఇల్లు లేదు, తల దాపుకోవడానికి ఒక దాపు లేదు, రాయి, ఒక బండ రాయి పెట్టుకొని నిద్రపోతున్నాడు. అది భయంలో వచ్చేసాడు పారిపోయి. భవిష్యత్తు తెలీదు, రేపేమవుతాదో తెలీదు, ఎక్కడ పోవాలో తెలీదు, ఎటు పోవాలో తెలీదు. ఒక్క అబ్రహాము సంతానం అనే వారసత్వము వాగ్దానము తప్ప
ఎవరికైనా అర్థమవుతుందా నేను చెప్పింది? బహుశా ఇవాళ నీ పరిస్థితి కూడా అబ్రహాం ఆశీర్వాదం ఉందన్న ఓ బ్యార్జీ తప్ప, నీ మీద నా మీద అబ్రహాం ఆశీర్వాదం ఉంది అని ఈ వాక్యం చదువుకోగా తెలిసిన ఆ మాట తప్ప నా దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు సార్ అంటున్నావా? భర్త లేడు, నన్ను చనిపోయాడు, లేకపోతే వదిలేశాడు, నేను విధవరాల్ని, నేను పిల్లల్ని పెంచాలా, పెళ్ళి చేయాలా, పెద్ద చేయాలా, నా వల్ల ఎలా అయింది, నాతో ఏమైద్ది, నేను ఒంటిగాడిని. కొందరైతే భార్య లేదు, కొందరైతే అందరూ విడిచిపెట్టేశారు. పాపం భార్య భర్తలు ఇద్దరే పోరాడుతున్నారు, డబ్బులు లేవు. ఒక్కసారి యాకోబును జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. ఆశీర్వాదం అయితే ఉంది కానీ అది తప్ప ఇంకేమీ లేదు అతని దగ్గర. భయంతో పరిగెడుతూ వస్తున్నాడు, ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. లాభాన్ దగ్గరికి పోతే ఊరికే ఉంటాడా? అక్కడ మొత్తం గుడి చాకరీ చేస్తాడు. చూద్దాం ఏమైంది. ఒకసారి 13 పెట్టాయన, ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును చెప్తున్నాడు దేవుడు కనబడి. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తర దక్షిణపు తట్టుకు వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ, మళ్ళా చూడండి, చెప్పండి గట్టిగా, భూమి యొక్క వంశములన్నీ, గట్టిగా చెప్పండి, భూమి యొక్క వంశములన్నీ నీ సంతానము వలన, నీ సంతాన మూలముగా ఆశీర్వదింపబడతారు. ఏమైందో చూద్దాం. 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కలలో దేవుడు ఆ నిచ్చెన పైగా ఉండి యాకోబుతో మాట్లాడిన వాగ్దానం చెప్పగా ఏమైంది? 16, యాకోబు నిద్ర తెరిచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియపోయినని అనుకొని, అంటే నిద్ర మేలుకొని అనుకుంటున్నాడంట, ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడరా, నాకు ఇది అర్థం కాలేదు, నేనేం పడుకొని నిద్రపోయాను అనుకొని ఏం చేశాడంట చూడండి. 17, భయపడి ఆ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదన్నాడంట. హల్లెలూయా. 18, పరలోక గవిని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? ఇది దేవుని స్థలమే, ఇక్కడ దేవుడున్న స్థలం అని చెప్పి దేన్ని రాయిగా నిలుపుతున్నాడంట? చెప్పండి గట్టిగా, తలగడగా పెట్టుకున్న రాయిని నిలువుగా నిలబెట్టి ఇప్పుడు నూనె తెచ్చి పోస్తున్నాడంట దాని మీద. ఇది దేవుని మందిరమేనని. అందరు చెప్పండి, బండ బేతేలుగా మారిందనండి. చెప్పండి గట్టిగా, రాయి బేతేలుగా మారిందనండి. బండ సముద్రాలుగా మారాయి, బండ నుండి వచ్చిన నీళ్లు సముద్రాలు అయ్యాయి. ఇక్కడ బండ దేవుని గవినిగా మారుతున్నది. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? బండ దేవుని గవిని పరలోకపు స్థలములా మారిపోయిందంట. గుర్తించాలా? ఒక సిగ్నిఫికెంట్ యాక్ట్ దట్ హీ ఈస్ డూయింగ్. జేకబ్, he was pouring the oil on the rock. ఆయన నూనె తీసి ఆ బండ మీద, ఆ రాయి మీద పోస్తున్నాడు. పోసి ఏమంటున్నాడంట? తలగడగా చేసుకొని రాయి మీద దాని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసినప్పుడు నూనె పోసి ఏమనుకుంటున్నాడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆ నూనె పోసి ఇది పరలోకపు గవిని అని చెప్తున్నాడంట. గుర్తుపెట్టుకోండి, మీరు దేని మీదైతే నూనె పోస్తారో, నీ కష్టంలో, నీ బాధలో ఎప్పుడైతే ఆ నూనె తీసుకొని దేన్నైనా అభిషేకించినా, నీ తల మీద వేసుకున్నా, అది ఏమవుతుందంట? అది పరలోకం ఆశీర్వదించే, అప్రూవల్ చేసిన దానిలో మారిపోతుందంట. హల్లెలూయా. ఎవరికైనా మాట్లాడుతూ అవుతున్నాయా? ఆయన ఒక యాకోబు సాధారణమైన మనిషే కదా. ఆయన కూడా భయంతో పరిగెత్తిపోతున్నాడు, అన్న చంపుతాడేమోనని. అక్కడ నూనె ఎలా వచ్చిందో మనోడి దగ్గరికి నాకు తెలియదు, కానీ ఆ రాయి మీద నిలబెట్టి నూనె పోసి ఇది దేవుని మందిరం అంటున్నాడంట. అంటే ఏమైపోయింది? అది దేవుని మందిరం అయిపోయింది. అక్కడికి మళ్ళీ వచ్చి కలుసుకుంటాడు, ఆ బేతేలుకి వచ్చి మళ్ళీ అక్కడ ఆయన దహన బలులు కూడా అర్పిస్తాడు.
దేవుడు కలుసుకునే స్థలము బేతేలని, అది బేతేలుగా మారే ముందు అది ఒక వ్యక్తి చేత నూనెతో అభిషేకించబడిందని గుర్తించమని కోరుతున్నాను. మరియు అతడు స్థలమునకు బేతేలను పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. లూజు అంటే అర్థం ఏమంటే తెలుసా? సపరేషన్ అని, అంటే విడిపోవడము, పాడైపోయిన స్థలము, ఇబ్బందుల స్థలము అని అర్థం అన్నమాట. లూజు సపరేషన్ చేయబడిన, వేరుపడిన ఊరు ఏమైపోయిందంటే ఇప్పుడు పాడైపోయిన ఊరు దేవుని గవినిగా మారిపోయిందంట. అసలు అది నిజానికి అది బేతేలుగా ఎప్పుడు మారింది? అది నూనె పోసినాక, అతను పిలిచినాక మారింది అది. హల్లెలూయా. when he poured the oil on the rock, then it became the gate of heaven. చూడండి, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండును. అందుకే మళ్ళా మనిషి మైండే వచ్చింది చూడు, ఏమనుకుంటున్నాడండి? ఇప్పుడు ఇంత దేవుని దర్శనం జరిగి నూనె పోసి ఇది దేవుని పరలోకపు గవినని చెప్పి ఏమంటాడంట? నేను ఇప్పుడు ప్రయాణమైపోతున్నాను, నాకు తినేకి నీళ్లును ఆహారమును నాకు దయచేస్తే ఈయన నాకు దేవుడై ఉంటాడు అనుకొని ముక్కొని పోతున్నాడంట. మళ్ళీ అక్కడ ప్రార్థన చేసుకొని. హల్లెలూయా. యాకోబుని అక్కడితో వదిలిపెట్టేశాడా? చూద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. 41:53. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమయ్యాను. చూడండి, యాకోబు సంతానంలో నీ సంతానము వలన భూమి మీద సమస్త వంశములను ఆశీర్వదిస్తానన్నాడు కదా. యాకోబుతో మాట చెప్పాడు కదా. ఎక్కడ చెప్పాడు? బేతేలులో చెప్పాడు కదా. రాయి మీద నూనె పోసి ఇది పరలోకపు గవినని పిలిచాడు కదా. చూడండి ఏమైందో. యోసేపు చెప్పిన ప్రకారం 7 సంవత్సరాలు కరువు వచ్చిందంట. యాకోబు కొడుకే యోసేపు అన్నమాట. ఎంతమందికి తెలుసు యోసేపు? అన్నలు అమ్మేస్తారు, వెళ్ళిపోతారు, ఆయనే. ఈ యోసేపు ఐగుప్తుకు అమ్మబడిన తర్వాత యాకోబుకేమో వాగ్దానం ఉంది. యాకోబు మీద అయితే దేవుని ప్రేమ, దేవుని హస్తం ఉంది. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? యాకోబు మంచివాడే, విశ్వాసే, కానీ ఇంకా ఆశీర్వాద పరిపూర్ణత తన జీవితంలో అనుభవించలేదు. దేవుడు చెప్పాడు, నీ వలన అని చెప్పకుండా నీ సంతానము వలన భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అంటాడు. అందుకు యోసేపును దేవుడు ఎన్నుకొని ఐగుప్తుకు పంపించి కరువులో కూడా దేవుడు అతనితో మాట్లాడుతూ అతన్ని కాపాడుతూ యాకోబు ఆశీర్వాదాన్ని యోసేపు మీద పనిచేసేలా చేసి ఏం చేస్తాడో చూద్దాం. ఐగుప్తు దేశం అందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పాను. పెద్ద కరువు వచ్చింది ఐగుప్తు దేశంలో. ఈ యోసేపే అందరికీ భోజనం, బియ్యం, బ్యాళ్లు పంచిపెట్టాల్సిన ప్రధానమంత్రి పరిస్థితిలో ఆ స్థానంలో ఉన్నాడంట. కరువు ఆ దేశమందంతటా ఉండెను గనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. దేశమంతా కరువులో ఉంటే యోసేపు దగ్గర ధాన్యం ఉన్నాయంట. హల్లెలూయా. అందరు చెప్పండి ఆశీర్వాదం అనండి. గట్టిగా చెప్పండి ఆశీర్వాదం అనండి. ఈ బేతేలులో మాట్లాడిన ఆశీర్వాదం అన్నమాట. దేవుడు చెప్పాడు, నీ సంతానము వలన నేను భూమి మీద సమస్త వంశములను ఆశీర్వదిస్తానని. అది యోసేపులో పనిచేస్తున్నా చూడండి. మరియు కరువు ప్రతి దేశమందు భారమైనందున, అందరు చెప్పండి, ఒక్క ఐగుప్తు దేశంలోనే కాదు కరువు అనండి, ప్రపంచమంతా కరువు ఉంది అనండి. ఇప్పుడు ఈ యోసేపు దగ్గరికి ఎవరెవరు వస్తున్నారంట? సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తులకు వచ్చి. కొట్టండి గట్టిగా, క్లాప్ టు ది హోలీ స్పిరిట్. చెప్పండి గట్టిగా, సమస్త దేశములు, సమస్త దేశములు. ఒక్కడు అమ్మబడి బానిస బతుకు బతికి పంపించిన దగ్గరికి ఎవరు వస్తున్నారండి ఇప్పుడు? చెప్పండి, నీ నెత్తి మీద ఏం ఆశీర్వాదం ఉందో మర్చిపోయావా? నీ నెత్తి మీద ఏం ఆశీర్వాదం ఉందో మరిచిపోయావా? నీ బతుకు నీకే భారమై, నీకు నీవే అడ్డమై, నేనే బతకలేను అనుకుంటున్నావా? అయితే నీకు సరిపోగా, ఒక దేశానికి సరిపోగా సమస్త దేశములు ఒక్క వ్యక్తి దగ్గరకు వస్తున్నాయి. నీ ఊహకే వదిలేస్తున్నా దాన్ని. సమస్త దేశాలు వీని దగ్గరకు వస్తారంట. అట్లనే అన్నలమ్మిరి అసూయతో పుట్టి, అట్లనే ఒక ఆమె మోహించి ఇబ్బంది పెట్టా, కానీ నమ్మకత్వాన్ని ఎక్కడా విడిచిపెట్టలేదు. తనకు తెలుసు తన నెత్తి మీద ఏం ఆశీర్వాదం ఉందో.
అందుకే చెప్తున్నా, నిన్ను తీసుకెళ్లి కీకారణ్యములో వేయని, నిన్ను తీసుకెళ్లి అరణ్యములో వదిలేయని, ఒక అడవిలో నిన్ను వదిలేయని, సహాయం ఎక్కడ దొరక్కపోని, కానీ నీకు మాత్రం నిశ్చయమైన సహాయం వచ్చి తీరుతుంది. అందరు చెప్పండి, నా మార్గములు సముద్రంలో నుండెను, నా త్రోవలు మహా జలరాశులలో ఉండెను. సమస్త దేశస్థులు యోసేపునంత ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. చూద్దాం ఇప్పుడు, we just understand the power of the anointing. దేవుడు ఎక్కడ మాట్లాడాడు, ఆ స్థలాన్ని అలా నూనె పోసి అభిషేకించి, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, ఇది దేవుని మందిరం అని చెప్పి, దేవుడు ఆ రాయిని, అక్కడ రాయి ఇలాగా ఉండే దాన్ని దేవుని మందిరంగా ప్రతిష్ఠిస్తాడనమాట అతను. అంటే అక్కడ దేవుడు కలుసుకున్న స్థలం అని అర్థం. కానీ ఈరోజు ఈ సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకోవాలా. జెనసిస్ 31:13 చూడు ఎలా గుర్తు చేస్తున్నాడు దేవుడు. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. బా, ఎవరికైనా అర్థమవుతుందా? దేవుడు దేన్ని రెఫర్ చేస్తున్నాడు? అతను బండ నిలిపి నూనె పోసిన దాన్ని, ఆయన ఇది పరలోపు గవిని అని బేతేలని పిలిచిన దాన్ని మళ్ళా రెఫర్ చేస్తా ఉన్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నీ తల మీద నూనె వేయబడతాదో, ఎప్పుడైతే నిన్ను అభిషేకిస్తామో, ఎప్పుడైతే నిన్ను నువ్వు అభిషేకించుకుంటావో, అప్పుడు దేవుడు దాన్ని ఆ రోజు రిజిస్టర్ చేసి, నువ్వు ఏమని అనుకున్నావో ఆ రోజు దాన్ని రాసుకొని, మళ్ళా ఎప్పుడైనా నిన్ను కలిసినప్పుడు అదే పేరుతో నిన్ను పిలిచి నిన్ను గుర్తు చేసుకుంటాడంట. హల్లెలూయా. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో యాకోబు, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో యాకోబు, ఆ బేతేలు దేవుడను నేనే. హల్లెలూయా. దేవుడు పిలిచాడు ఆ బేతేలని. యాకోబే నూనె పోసి ఇది బేతేలు అన్నాడు. దేవుడు కూడా ఆ రోజు నుంచి, నువ్వు పిలిచావే నన్ను బేతేలని ఆ స్థలానికి, ఆ బేతేలు దేవుడు నేనే మాట్లాడుతున్నాను యాకోబు. ఇప్పుడు నీవు లేచి దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను. హల్లెలూయా. అందరు చెప్పండి, నీ అభిషేకము, నీ తల మీద పోయబడిన నూనె నిన్ను నడిపిస్తుంది. అదే ఆయన గుర్తుగా పెట్టుకొని ఏం చెయ్యాలో కూడా చెప్తాడు. హల్లెలూయా. అంటే నూనె పోసిన రోజు ముందునన్నీ ఒక లెక్క, నూనె పోసినప్పటి నుంచి ఒక లెక్క. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? చూద్దాం, ఇంకో సిగ్నిఫికెంట్ చూడాల. 1 సమూయేలు 16:13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. అందరు చెప్పండి, నాట నుండి. గట్టిగా చెప్పండి, నాట నుండి. నాట నుండి అంటే ఎప్పటి నుంచేనే, ఎప్పటి నుంచి దావీదు మీదికి గొప్పగా అభిషేకం దిగి వచ్చిందంట. మళ్ళీ చదువుదాం, అందరం చదువుదామా. సమూయేలు తైలపు కొమ్మను తీసి వారి సహోదరుల ఎదుట, అంటే దావీదు అన్నదమ్ములందరూ నిలబడుకొని ఉన్నారు, వాళ్ళందరి ముందర దావీదును ఒకరిని పుట్టడకరా అని పిలిచి తైలపు కొమ్ము తీసి వానికి నూనె వేసి అభిషేకం చేశాడంట. నెత్తి మీద నూనె పోసాడంట సమూయేలు. ఆ పోసిన నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిందంట. ఎంతమందికి నా మాట్లాడుతూ అందరు చెప్పండి, నూనె పోయబడిన దినము నుండి యెహోవా ఆత్మ బలముగా పనిచేస్తాదనండి. అర్థం కాలేదా? ఇదంటే ప్రవక్త పోసాడు కాబట్టి ఆత్మ వచ్చిందేమో, నేను పోస్తే ఎట్లొస్తుందంటే నీకు ముందు వాక్యం చెప్పాడు అక్కడ. యాకోబు సాధారణమైన మనిషే ఒక కలగని రాయి నిలిపి నూనె పోసి దీనికి బేతేలనగా మళ్ళా ఆ దేశానికి తిరిగి వెళ్లాల్సి వచ్చినప్పుడు దేవుడు ఏమని పేరు పెట్టి పిలుస్తున్నాడు? నువ్వు ఏ రాయినైతే తీసి నూనె వేసి అభిషేకించి బేతేలని పేరు పెట్టావే, ఆ బేతేలు దేవుడను నేనే అని తను తానే రెఫర్ చేసుకుంటున్నాడు. ఎవరికైనా అర్థం అవుతుందా ఈరోజు నేను చెప్పింది? అందరు చెప్పండి, ప్రవక్త పోయనక్కరలేదు, నీ జీవితానికి నీవే పెద్ద ప్రవక్తవనండి. కమ్ ఆన్, హల్లెలూయా. యు ఆర్ ద బిగ్గెస్ట్ ప్రాఫిట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. యు ఆర్ ద మోర్ దాన్ ఎ ప్రాఫిట్. నువ్వు అనేక ప్రవక్తల కంటే ఎంతో ఎక్కువ. నీ భవిష్యత్తుకు మాత్రమే నీకు నువ్వే పెద్ద ప్రవక్తవు. నీవు నీ తల మీద చెయ్యేసుకొని ఆ నూనె పోసుకున్న ప్రతిసారి ఆ రోజు నువ్వు రాసుకున్నది, ఆ రోజు నువ్వు ఏ పేరుతో రాసుకున్నావో, ఏ పేరు పెట్టి అనుకున్నావో, ఏం జరగాలని అనుకున్నావో, ఆ రోజు నువ్వు నూనె వేసుకొని ఇలా ప్రార్థన చేశావే, ఆ దేవుడును నేనే అని నీకు కూడా పరిచయం చేసుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఆయిల్ ఇస్ సో సిగ్నిఫికెంట్.
ఆయిల్ ఇస్ సో సిగ్నిఫికెంట్. చూడండి, కీర్తనలు 89:20, నా సేవకుడైన దావీదును నేను కనిగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, నా పరిశుద్ధ తైలముతో దావీదును అభిషేకించి ఉన్నాను. అభిషేకించింది ఎవరు? సమూయేలు. ఆయన ఏమంటున్నాడు? నేనే అతన్ని అభిషేకించాను పరిశుద్ధ తైలంతో అంటున్నాడు. వెన్ యూ టేక్ ద ఆయిల్, వెన్ యూ లే ద ఆయిల్ ఆన్ యువర్ హెడ్, దేవుడే నిన్ను అభిషేకించినట్లు లెక్క. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. చూడు, అభిషేకం అయినప్పటి నుంచి, చెప్పండి గట్టిగా, అభిషేకం అయినప్పటి నుంచి దేవుని చెయ్యి ఎడతెగక తోడుగా ఉంటుంది. ఆయన బాహుబలము బలపరుస్తుంది. దావీదుకు చెప్తున్నాడు, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతనిని బలపరచును. 22, ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచరు. ఈ అభిషేకం తర్వాత ఒక్క శత్రువు కూడా నీ మీద జయం చూడడంట. హల్లెలూయా, హల్లెలూయా. అది చూడు ఏమన్నాడు, మళ్ళీ వెనక్కి పెట్టిన మళ్ళా 20, నా సేవకుడైన దావీదును నేను కనుక్కున్నాను, నా పరిశుద్ధ తైలముతో నేను అతను అభిషేకించాను, ఆ నూనె పడినందున నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహు బలము అతనిని బలపరచును, ఏ శత్రువు అతని మీద జయము నొందడు, దోషాలు మోపే వాళ్ళు అతని ఇంకా బాధపరచరు. 23, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వానిని మొత్తెదను. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, ఈ అభిషేకము సాధారణ అభిషేకము కాదు. హల్లెలూయా. ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమైంది? లెట్స్ సీ. కీర్తనలు 23:5, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, గిన్నెలు నిండి పొరలే ముందు నూనెతో నీ తల అంటబడుతుందనండి. హల్లెలూయా. దావీదు చెప్తున్న మాట, నా శత్రువుల దగ్గరే నాకు భోజనం పెట్టావు నాయన, నా గిన్నె ఇప్పుడు నిండి పొర్లుతున్నది. హల్లెలూయా. లెట్స్ సీ జేమ్స్ 5:14, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఇది కొత్త నిబంధన. అక్కడ ప్రవక్తలు నూనెను వాడారు. యేసయ్య వచ్చిన తర్వాత కూడా ఎవరు ఏ నూనె వాడినా వారిని అభిషేకించినట్లుగా ఆయన చెప్పాడు. అంటే శిష్యులకు కూడా నూనె వాడే అవసరం ఉందన్నమాట. నూనె వాడే అలవాటు ఉంది అతనికి. ఏమని చెప్తున్నాడు? ఎవడైనా రోగి అయి ఉన్నాడా, సంఘ పెద్దలు పిలిపించండి, ప్రభువు నామమున అతనికి నూనె రాయండి, అతని కొరకు ప్రార్థన చేయాలా. హల్లెలూయా. 15వ వచనం, విశ్వాస సహితమైన ఆ నూనె రాసి చేసిన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. కొట్టండి గట్టిగా, అందరు చెప్పండి నూనె. ఇప్పుడు నూనె వేసిన ప్రతిసారి మార్పు నొందిందా లేదా? సమూయేలు దావీదు మీద పడగానే మారిపోయింది. చూద్దాం, కీర్తనలు 45:7, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి ఉన్నావు కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాను. హల్లెలూయా. అందరు చెప్పండి తైలం అనండి. అంటే నూనె. ఏమి నూనెతో ఇచ్చాడంట? ఆనందం అనే పేరు పెట్టి ఆ ఆనంద తైలం నేను తల మీద పోస్తే ఏమైందంట? నీ చుట్టూ ఉన్న జనాలందరికంటే నువ్వు హెచ్చింపబడతావు అంట. మై గాడ్. మార్క్ చాప్టర్ 6:12, కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలెనని ప్రకటించుచు, ఏది శిష్యులు, అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. హల్లెలూయా. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలెనని ప్రకటించుచు, అంటే వాక్యం చెప్తూ, అనేక దయ్యాలు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. నూనె రాసి అనేక రోగాల్ని స్వస్థపరిచారంట వీళ్ళు. అందరు చెప్పండి గట్టిగా, స్టోన్ టు బేతేల్ అనండి. గట్టిగా, రాతి నుండి బేతేలుకు అనండి. మోడు బారిపోయిన ఈ జీవితాలన్నీ, రాయిలాగా బండలాగా ఉండేటివన్నీ పరలోక గవినిగా ఈరోజు మారిపోతాయి. హల్లెలూయా. ఎంతమందికి నమ్మకం వచ్చింది? ఇప్పుడు విశ్వాసం వచ్చింది. ప్రార్థన. పరలోకమందున తండ్రి, యేసు నామమున ప్రార్థిస్తున్నా, మాకు ఇచ్చిన అభిషేకమును బట్టి కృతజ్ఞతలు.
ఈ బేతేలు అభిషేకమును బట్టి వందనాలు తండ్రి. మేము ఎవరెవరమైతే ఈ అభిషేకం తీసుకున్నామో ఈ వాటి నుంచి అబ్రహాం ఆశీర్వాదాలన్నీ మా మీద, మా సంఘంలో పనిచేయనట్లు, వ్యాధి లేమి మరణము పనిచేయకుండా నీ రాజ్యము వచ్చి నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు మాలో, మా కుటుంబాల్లో, మా సంఘంలోని ప్రతి వ్యక్తిలో నెరవేర్చి మహిమ పొందమని ఈ వాటి నుంచి మా సంఘాన్ని విస్తరింపజేసి సకల దేశములకు మేము ఆశీర్వాదంగా మారున్నట్లు కృపనిమ్మని యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.